హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం శుభాకాంక్షలండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మనకు శ్రావణ మాసం అంటే ఎన్నో పండుగలు, రోజు నిత్య పూజలు, గుళ్ళోకి వెళ్ళడం అంత విశేషంగా ఉంటుంది కదా. అందరూ శ్రావణ మాసం కోసం కొత్త చీరలు తీసుకున్నారా? ఇంకా ప్రత్యేకంగా మనకి శ్రావణ మాసం అంటే చీరలు, గాజులు, నగలు, గోరింటాకు ఎంత బాగుంటుంది కదా. మీరందరూ కూడా శ్రావణ మాసం చాలా బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అంటే ఇది. ఇంకా నేను తెల్లవారుజామున 3ంటికి వెళ్ళేసి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇల్లంతా మంచి క్లీన్ చేసుకొని పనులన్నీ ముగించుకొని ఒకరోజు ముందే అన్నీ తీసుకొచ్చుకొని రెడీ చేసుకున్నాను. పూజ స్టార్ట్ చేసే ముందు కొంచెం వీడియో షూట్ చేశాను, చూడండి. అందరు చేసే విధంగా నేను కూడా చేసుకున్నాను. కొంచెం సింపుల్గా, ఈజీగా చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి, అందరినీ చల్లగా చూడాలి, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలి, మంచి బుద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో నేను కొత్త కలశం అమ్మవారి ఫేస్ తీసుకొచ్చుకున్నాను. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామునే తొందరగా లేచి పూజ అంతా చేసుకోవాలనిపించింది. కలశం అయితే రెడీ చేసుకునే విధానం అందరికీ తెలుసు కదండి. చూడండి, అమ్మవారి ఫేస్ పెట్టి కొత్త కలశంలో నేను ఇలాగా రెడీ చేశాను. ఎలా ఉందండి అమ్మవారు? చాలా బాగుంది కదా. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఎటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా న్యాచురల్గా పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమతో అలంకరించుకుంటే అసలు అమ్మవారు ఎంత అందంగా ఉందో చూస్తూ ఉంటే చూడాలనిపించింది. పక్కనే అష్టలక్ష్మి ఫోటో పెట్టుకొని, ఫోటోకి ఎదురుగానే గణపతి, లక్ష్మి, గౌరమ్మని పెట్టుకొని అష్టోత్తరకాలు చేసుకున్నాను ప్లేట్లో. ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి ఫోటో, శ్రీదేవి, భూదేవి సమేతంగా లక్ష్మీదేవితో కలిసిన ఫోటో పెట్టుకొని మధ్యలో కలశం పెట్టుకొని మంచిగా అలంకరించుకున్నానండి. బొట్లతోనే నిండుగా అలంకరించుకొని మంచి పూలతో అలంకరించుకుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఉన్నంతలో కొద్దిగాలో అమ్మవారిని నిండుగా అలంకరించుకొని పూజ చేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేను తొందరగా లేచి ఎందుకు చేసుకున్నానంటే మా వారికి షాప్ ఉంటుంది కదా, ఆయనతో కలిసి నాకు పూజ చేసుకోవాలని ఆశగా ఉండే. ఎప్పుడైనా మా వారితో కలిసి విశేషమైన పూజలు చేసుకుంటాను. కాకపోతే ఆయనకు షాప్కి వెళ్ళాలి కదా, తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అందుకే చాలా తొందరగా లేచి పూజ అంతా చేసుకొని, అలంకారం చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని మా వారితో కూర్చొని పూజ చేసుకున్నాను. ఎందుకంటే కలశం కూడా కొత్తది తీసుకొచ్చాను కాబట్టి మా వారితో, పిల్లలతో కలిసి పూజ చేయించుకొని ఇద్దరం కూర్చొని అష్టోత్తరకాలు, లలిత అన్నీ చదువుకుంటే ఎంతో సంతోషంగా, హ్యాపీగా అనిపించింది. ఈసారి శ్రావణ మాసం మా జీవితంలో చాలా విశేషంగా అనిపించిందండి. ఎందుకంటే కలశం ఫస్ట్ టైం పెట్టుకున్నాను. ఇంకొక చాలా ముఖ్యమైన విశేషం కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. వీడియోస్ కొంచెం తక్కువ పోస్ట్ అయినా కానీ విశేషమైన వీడియోస్ మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా అమ్మవారి శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజ అందరూ చాలా ఘనంగా బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. అందరూ కూడా చేసుకోవాలండి. మనకు 4 శుక్రవారాలు ఉంటాయి. ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం చేసుకోవాలి. అమ్మవారిని పూజించుకోవడానికి మనకు ప్రత్యేకంగా శ్రావణ మాసం అనేది ఉంది. నిత్య పూజ కూడా చేసుకోవచ్చు, మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. కానీ శ్రావణ మాసం అంటే అందరికీ చాలా విశేషం కదా. ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోండి. ఎంత చేసుకున్నా అమ్మవారి పూజ చాలా బాగుంటుంది. ఇలానే చేయాలి, అలానే చేయాలని లేదండి. మన మనసుకు నచ్చినట్టు ఎలా చేసుకున్నా బాగుంటుంది. పూజ అనేది మన పర్సనల్. మనం ఎంత అలంకరించాము, ఎంత చేసామని కాదు, ఎవరో ఎంతో చేశారని కాదు, మనకు నచ్చే విధంగా చేస్తే చాలు. అందులో కరెక్ట్గా చేయడం, పద్ధతిగా చేయడమే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇల్లంతా శుద్ధి చేసుకోండి. మనం శుద్ధి ఉండాలి. ఆ రోజు వాడేటివన్నీ ఫ్రెష్గా ఉంటే చాలు. ప్రసాదాలు కూడా మన ఓపిక ఉన్నన్ని చేసుకోండి.
ఇన్నే చేయాలి అన్నీ చేయాలి, ఇన్నే పనులు పెట్టాలి, అన్నే పువ్వులు పెట్టాలి అని ఏం లేదండి. ఎంత అయితే అంత మనకు తోచినంత మన శక్తికి తగ్గట్టు పెట్టి చేసుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా చేసే పూజలు ప్రతి ఒక్కటి బాగుంటాయి. ఆ పూజలు మనకు కూడా చాలా ప్రశాంతతని ఇస్తాయి, అమ్మవారికి కూడా నచ్చుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అండి, మనం 10 నిమిషాలు ఆ తల్లి ముంగట కూర్చొని 2 చేతులు ఎత్తి జోడించి మొక్కి మనకు నచ్చినవి అన్నీ చెప్తే చాలండి, అమ్మ వింటుంది తప్పకుండా. అస్సలు మెయిన్ టైం ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో అసలు దేవుడి ముంగడ 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఉండడం లేదు కదా. గుడికి వెళ్ళిన ఫోన్లు మాత్రం చేతిలోనే ఉంటాయి, కానీ ఇలా 10 నిమిషాలు కూర్చొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే చాలా ప్రశాంతంగా మా వారితో పిల్లలతో కలిసి పూజ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయింది, అష్టోత్తరకాలు అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా అమ్మవారికి చీరే సారే పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకున్నాను. చూడండి ఎంత చిన్నగా సింపుల్గా హ్యాపీగా అన్నీ పెట్టుకొని పూజించాను. నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నాకు షేర్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డీటెయిలింగ్గా కావాలంటే నన్ను అడగండి, నేను తప్పకుండా చెప్తాను. నాకు తెలిసినది తప్పకుండా చెప్తానండి. ఇంకా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరు చాలా బాగా పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. మా ఇంట్లో పూజ ఇలా పూర్తి చేసుకున్నాము. మా వారితో కలిసి పూజ చేసుకోవడము, ఆరతి చేసుకోవడము, మా పిల్లలు కూడా నా వెంబడి ఉండి చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ 9 గంటల లోపలనే నాకు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే ఆ రోజు కొంచెం హడావిడి ఉండే కాబట్టి నేను పూజ మాత్రం ప్రశాంతంగానే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే తొందరగా లేచి ఒకరోజు ముందే అన్ని సామాన్లు తెచ్చుకొని పెట్టుకున్నాను కాబట్టి తొందరగా అయిపోయింది. మీరు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఇంట్లో మాత్రం ఇలా కొంచెం తొందరగా లేచి స్పెషల్ డేస్ అప్పుడు అరేంజ్ చేసుకుంటే అంతా చాలా ప్రశాంతంగా అయిపోతుంది, హడావిడి పడే అవసరం లేదు. ఇంకా ఇంట్లో నిత్య పూజ కూడా కంప్లీట్ అయిందండి. ఫస్ట్ ఇంట్లో నిత్య పూజ కంప్లీట్ చేసుకున్నాకనే పక్కన అమ్మవారిని కూడా పూజించుకొని పూజ చేసుకున్నాను. ఇది మా ఇంట్లో గుడి, మా ఇంటి గుడి, మా గుడి మాకు ఎంతో నచ్చిన ప్లేస్. పొద్దున్నే ఇలా దీపధూపాలతో ఇల్లంతా వెలుగుతే ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, మనసు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి, ఎవరైనా లేటుగా లేసే వాళ్ళైతే ఇలా తొందరగా లేసి పూజ చేసుకోవడం స్టార్ట్ చేయండి. పండగలప్పుడు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది, మనం కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా పూజ మొత్తం పూర్తయ్యాక మా వారికి అక్షంతలు ఇచ్చి కాలు మొక్కుతున్నానండి. ఎప్పుడు నేను ఇలానే చేసుకోవాలి, నాకు ఓపికని, ధైర్యాన్ని, శక్తిని ఆ తల్లి నాకు ఇవ్వాలని, మా వారి సపోర్ట్ ఉండాలి, మా పిల్లల సపోర్ట్ ఉండాలని మొక్కుకున్నాను. అమ్మవారిని చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మీకు కూడా నచ్చిందా? నచ్చితే నాకు చెప్పండి. మీరందరూ కూడా ఇంతే బాగా చేసుకున్నారనుకుంటున్నాను. అందరు ఇలానే చేసుకోండి. ఒక వారం మిస్ అయినా ఇంకో వారం తప్పకుండా చేసుకోండి. బాయ్ అండి.